అందరికీ నమస్కారం. నా పేరు సుమహాన్, పులేంద్ర బనానా ప్రాసెసింగ్ అసిస్టెంట్. ఈరోజు ఫార్మర్స్కి వేస్ట్ మేనేజ్మెంట్ గురించి ఇన్ డీటెయిల్ ఇన్ఫర్మేటివ్ వీడియో. ఇది వచ్చేసి అరటి రైతులకి వేస్ట్ మేనేజ్మెంట్ గురించి, మన ప్రతి ఒక్క రైతులకి వేస్ట్ మేనేజ్మెంట్ ఎట్లా చేసుకోవాలనే దాని గురించి, మళ్ళీ దాని నుంచి మనం వాల్యూ అడిషన్ చేసుకొని మనం రెవెన్యూ ఎట్లా జనరేట్ చేసుకోవాలనే దాని గురించి ఇది ఇన్ డీటెయిల్ వీడియో. మెయిన్ మా చుట్టుపక్కల ప్రాంతాల్లో బనానా ఎక్కువ కల్టివేషన్ కాబట్టి బనానా గురించి ఇన్ డీటెయిల్ ఇన్ఫర్మేటివ్ వీడియో ఇది. ఓకే, మనము ఈ పులివెందుల చుట్టుపక్కల ప్రాంతాల్లో మెయిన్ కల్టివేషన్ వచ్చేసి బనానా. ఈ బనానా వచ్చేసి 3 కాపులు లేదంటే 4 కాపులు పెట్టిన తర్వాత ఈ స్టెమ్స్ అనేవి తోసేసి గట్ల మీద పడేయడము, లేదంటే పిట్ తీసి పిట్లో వేసేసి వాటర్ వేయడము చేసేసి ఇది కంపోస్ట్ లాగా వాడుతుంటారు, లేదంటే గట్ల మీద పడేసి అవి ఫైర్ చేసేస్తున్నారు. ఇవి మెయిన్గా వచ్చేసి ఈ బనానా స్టెమ్ని మనం ఎట్లా వాల్యూ అడిషన్ చేయాలనే ఇన్ఫర్మేటివ్ వీడియో వచ్చింది. మెయిన్ 3 కాపులు అయిపోయిన తర్వాత 4వ కాపు కొంతమంది రైతులు కంటిన్యూ చేస్తారు, లేదంటే తోసేసి మనకు పక్కన పడేస్తారు. ఈ స్టెమ్స్ ద్వారా మనం ఏం చేస్తామంటే బనానా స్టెమ్ ద్వారా మెయిన్ రెడీ అయితే బనానా ఫైబర్ ద్వారా వాల్యూ అడిషన్ ప్రోడక్ట్స్ తయారు చేస్తాం. దాని కింద వచ్చిన వేస్ట్తో ఫర్టిలైజర్ తయారు చేస్తాం. ఈ ఫర్టిలైజర్తో సహా ఇది ఫైబర్ ఎక్స్ట్రాక్షన్ చేసేటప్పుడు వాటర్ వస్తుంది. ఆ కింద వేస్ట్ పడుతుంది. ఆ వేస్ట్ని స్క్రూ ప్రెస్ చేసి హైడ్రాలిక్ ప్రెస్ చేసి ఆ వాటర్ని కలెక్ట్ చేసి శాప్ కలెక్ట్ చేసి దాన్ని ఫర్టిలైజర్గా యూస్ చేస్తారు. ఇది మెయిన్ ఇక్కడ మన క్లస్టర్లో ఏమేమి చేస్తామంటే పూర్తి వీడియో చెప్తానండి. ఒక స్టెమ్ ఫార్మ్స్ నుంచి తీసుకొచ్చిన తర్వాత ఆ స్టెమ్ వచ్చేసి ఆటోమేటిక్గా, అంటే మాన్యువల్గా కొంతమంది చేస్తారు, సెమీ ఆటోమేటిక్గా కొంతమంది చేస్తారు. నేను మాన్యువల్ చెప్తాను, ఆటోమేటిక్ చెప్తాను. నేను వచ్చేసి మాన్యువల్ స్టెమ్ని కట్ చేయడం, ట్రాన్స్పోర్ట్ చేయడం, ట్రాన్స్పోర్ట్ చేసి ఇక్కడ తీసుకొచ్చుకొని స్టెమ్ని 4 పార్ట్స్గా కటింగ్ మిషన్లో కట్ చేసి ఫైబర్ ఎక్స్ట్రాక్షన్ మిషన్కి పెట్టి ఫైబర్ తీసి ట్రై చేస్తారు. ఇది ఒకటి. కొంతమంది ఏం చేస్తారంటే మాన్యువల్గా కట్ చేసి స్టెమ్స్ అన్ని మాన్యువల్గా ఫైబర్ ఎక్స్ట్రాక్షన్ చేస్తారు. ఇది టైం టేకింగ్ ప్రాసెస్. అది కొంచెం స్పీడ్గా తొందరగా అవుతుంది. ఇది టైం టేకింగ్ ప్రాసెస్. ఇప్పుడు ఆ మిషన్స్తో ఎట్లయితే ఫైబర్ ఎక్స్ట్రాక్షన్ చేయాలనేది చెప్తాను. ఒక స్టెమ్ తీసుకొని దాన్ని 4 పార్ట్స్గా డివైడ్ చేసి షీట్స్ తీసేసి ఫైబర్ ఎక్స్ట్రాక్షన్ మిషనరీలో పెట్టి మనం తీస్తానికి ఫైబర్ అనేది వస్తుంది. ఆ ఫైబర్ని మనం ఏం చేస్తామంటే బాగా ఫైబర్ అనేది ఒక స్టెమ్ ఉన్న ఫైబర్ తీసి ఈవెన్గా డ్రై చేసి దాంతో మనం వాల్యూ అడిషన్ ప్రోడక్ట్స్ చేస్తాం. ఈ ఫైబర్ ఎక్స్ట్రాక్షన్ చేసేటప్పుడే మనకు వేస్ట్ వస్తుంది కింద. బనానా ఫైబర్ ఎక్స్ట్రాక్షన్ చేసేటప్పుడు ఈ నార్ వచ్చిన తర్వాత కింద అనేది తొక్క అంతా పడుతుంది. ఆ తొక్కతో మనం ఫర్టిలైజర్ తయారు చేస్తాం. ఆ తొక్క అంతా తీసుకొని మనం ఒక హైడ్రాలిక్ ప్రెస్ కానీ స్క్రూ ప్రెస్ కానీ చేస్తే దాని నుంచి శాప్ వస్తుంది. దాంట్లో కొన్ని ఇంగ్రీడియంట్స్, మెడిసిన్స్ అన్ని కలిపేస్తే అది ఒక లిక్విడ్ ఫర్టిలైజర్గా మారుతుంది. ఆ కింద పడిన ఆ స్క్రూ ప్రెస్ చేసిన తర్వాత ఆ వేస్ట్ని మనం డ్రైయింగ్ చేసి కొన్ని నీమ్ పౌడర్ కానీ కోకోపిట్ కానీ కొన్ని మిక్సింగ్ చేసేసి డ్రై చేసేసి దాంట్లో ఉన్న వాల్యూ అడిషన్ ఇంకా కొన్ని ప్రోడక్ట్స్ అన్ని మిక్స్ చేసేస్తే ఫర్టిలైజర్గా తయారు. మెయిన్ ఒక బనానా స్టెమ్ వచ్చేసి మనకు మెయిన్ ఒక్కొక్కటి మనకు దాని నుంచి వాల్యూ అడిషన్ వస్తూనే ఉంటుంది. మెయిన్ బనానా స్టెమ్ తీసుకొచ్చిన తర్వాత మనం ఫైబర్ ఎక్స్ట్రాక్షన్ చేస్తాం. ఫైబర్ ఎక్స్ట్రాక్షన్ చేసిన తర్వాత మనం వాల్యూ అడిషన్ కలుస్తాం. ఈ ఫైబర్ అనేది ఎట్లుంటుందంటే ఇటు ఉంటుంది. ఇది వచ్చేసి బనానా ఫైబర్. ఇది 1 స్టెమ్కి వచ్చేసి మనకు వచ్చేసి 100 నుంచి 150 గ్రామ్స్ మాత్రమే వస్తుంది. ఎందుకు వస్తుందంటే ఒక స్టెమ్ వచ్చేసి 25 నుంచి 30 కేజీల మధ్యలోనే ఉంటుంది. అది కూడా స్టెమ్ అంటే పూర్తి స్టెమ్ ఫైబర్ రాదు. మనకు వచ్చేసి మధ్యలో అరటి కాండ అనేది కొంచెం మెత్తగా ఉండే పార్ట్ ఉంటుంది. దాంట్లో నుంచి ఫైబర్ మనకు రాదు. మొత్తం అవుటర్ షెల్స్లో నుంచి మనకు ఫైబర్ వస్తుంది. ఆ ఫైబర్ కూడా మనకు అంటే ఒక స్టెమ్ పూర్తిగా పైన లీవ్స్ మనకు అవసరం, ఫైబర్కి అవసరం లేదు. కింద వచ్చేసి హాఫ్ తీసేసిన తర్వాత 5.5 feet 6 feet ఉంటుంది ఆ ఫైబర్. ఆ 6 feet దాంట్లో మనం షీట్స్గా డివైడ్ చేసేసి ఫైబర్ అనేది ఎక్స్ట్రాక్షన్ చేస్తాం. ఆ ఫైబర్ అనేది ఒక్కొక్క స్టెమ్కి ఒక్కొక్క వెరైటీకి ఒక్కొక్క ఫైబర్ వస్తుంది, ఒక్కొక్క వెయిటేజ్ వస్తుంది. G9 నుంచి వచ్చేసి 100 నుంచి 150 గ్రామ్స్ మాత్రమే ఫైబర్ వస్తుంది. ఈ ఫైబర్ కూడా గ్రేడ్స్ ప్రకారం కూడా డివైడ్ చేస్తారు. ఎట్లా అంటే గోల్డిష్ కలర్ ఉంటే ఫస్ట్ గ్రేడ్ అని, లైట్ బ్రౌన్ వస్తే సెకండ్ గ్రేడ్ అని, బ్లాక్ వస్తే ఫైనల్ గ్రేడ్, లాస్ట్ గ్రేడ్ అని డివైడ్ చేసి
మార్కెట్లో సేల్ చేస్తారు. ఇది వచ్చేసి ఇది వితౌట్ పూమ్డ్ ఫైబర్. ఇది కూమింగ్ చేసిన తర్వాత కూమింగ్కి సంబంధించిన మిషనరీస్ కూడా ఉంటాయి, దాంతో కూమింగ్ చేసి కూడా చేస్తారు. ఆ కూమింగ్ చేసిన వేస్ట్ కూడా మనం వచ్చేసి వాల్యూ ఎడిషన్ చేయొచ్చు. ఆ కూమ్ చేసిన ఫైబర్ వచ్చేసి ఇట్లా స్మూత్గా ఉంటుంది, చూడడానికి చిక్కుడులు ఉన్నట్టుంది కదా, ఇట్లా స్మూత్గా ఉంటుంది. దీని ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే పేపర్ ఇండస్ట్రీకి పంపించి పేపర్ తయారు చేసుకోవచ్చు, లేదంటే మనం వచ్చేసి శానిటరీ ప్యాడ్స్ యూజ్ చేసుకోవచ్చు, లేదంటే వేరేది వాల్యూ ఎడిషన్ చేయొచ్చు. ఈ పేపర్కి వచ్చేసి మెయిన్గా మనం చేసేది వచ్చేసి ఓన్లీ మ్యాట్స్, వాల్యూ ఎడిషన్ ప్లాస్టిక్స్ లేదా బ్యాగ్స్ ఇవన్నీ తయారు చేస్తాం. ఈ వాల్యూ ఎడిషన్తో మనం ఇవన్నీ చేస్తాం. దీని తర్వాత మెయిన్ ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే, ఇట్లా మనం మ్యాట్స్ అనేది తయారు చేస్తాం. బనానా ఫైబర్తో చేసిన మ్యాట్ ఇది మొత్తం బనానా ఫైబర్తోనే చేసిన మ్యాట్. అట్లానే మనం బనానా ఫైబర్తో చేసిన ప్రోడక్ట్స్ వచ్చేసి మెయిన్ వచ్చేసి హ్యాండీక్రాఫ్ట్స్ బ్యాగ్స్, దాని తర్వాత మ్యాట్స్ తర్వాత శానిటరీ ప్యాడ్స్ చేయొచ్చు. ఇవన్నీ చేసుకోవచ్చు. దీంతో పాటే మనం వచ్చేసి బనానా స్టెమ్ ఉంటుంది కదా, బనానా స్టెమ్ వచ్చేసి బాగా స్టెమ్ వచ్చేసి కొన్ని డ్రై అయిపోయిన తర్వాత స్టెమ్ షీట్స్ ఉంటాయి. ఆ షీట్స్ ద్వారా మనం ప్లేట్స్ కూడా కట్ చేస్తాం. ఇట్లా ఇది షీట్, బనానా షీట్. మామూలుగా అయితే 6 feet వస్తుంది, నేను కట్ చేసి మీ వీడియో కోసం ఇంత చిన్నగా చేసాను. దీని ద్వారా మనం ప్లేట్స్, కప్స్ అవి తయారు చేసుకోవచ్చు. అది కూడా చూపిస్తాను. ఇది వచ్చేసి బనానా షీట్తో చేసిన ప్లేట్. ఇది వచ్చేసి చిన్న కప్, బనానా స్టెమ్ షీట్తో చేసిన కప్. ఇవి చేస్తారు. ఇవి కాక మనం వచ్చేసి బనానా స్టెమ్తో మనం వేస్ట్ అన్నాను కదా, ఆ వేస్ట్ వచ్చేసి బనానా స్టెమ్ వేస్ట్ ఉంది కదా, ఆ వేస్ట్ మనం ఏం చేస్తామంటే ఇది ఫర్టిలైజర్ తయారు చేస్తాం కదా. ఫైబర్ ఎక్స్ట్రాక్షన్ చేసిన తర్వాత శాప్ అనేది మొత్తం వచ్చిన తర్వాత ఇట్లా ఎండిపోతుంది. ఈ ఎండిపోయిన దాన్ని మనం బాగా డ్రై చేసేసి దీంట్లో నీమ్ పౌడర్ అండ్ కోకో పిట్ అంతా బాగా పెట్టేసి మనం అనేది ఫర్టిలైజర్ అనేది తయారు చేస్తాం. ఆ ఫర్టిలైజర్ ఎట్లుంటుందంటే ఇది ఫర్టిలైజర్, బనానా వేస్ట్తో చేసిన ఫర్టిలైజర్. ఏదైతే మనం ఫైబర్ ఎక్స్ట్రాక్షన్ చేసిన తర్వాత వచ్చిన వేస్ట్ని మొత్తం అంతా ఒక సైడ్ డంప్ చేసిన దాంతో మనం బాగా డ్రై అయిపోయిన తర్వాత ఆ డ్రై అయిన దాంతో తయారు చేసిన ఫర్టిలైజర్. దీంతో పాటు మనం దీంతోనే మనం వచ్చేసి సింగిల్ యూసెస్ ప్లాస్టిక్ ప్లేట్స్ తయారు చేయొచ్చు. అవి ఎట్లుంటాయంటే ఇట్లుంటాయి, డ్యూరబిలిటీ ఎక్కువ దీనిలో. ప్లేట్స్, కప్స్ అన్నీ తయారు చేస్తాం. ఇవి ఎట్లా అంటే ఇది ఒక మీకు అర్థమయ్యేటట్లంటే, మామూలుగా అయితే వుడ్ వర్క్ చేసే వాళ్ళకి కొంచెం ఐడియా ఉంటుంది. వుడ్ వర్క్ చేసేటప్పుడు చెక్క పొడి వస్తుంది, చెక్కవి చిన్నవి పార్ట్స్ అన్నీ పడిపోయి ఉంటాయి. దాంతో హై ప్రెస్ చేసి డోర్స్ తయారు చేస్తాం. ఆ టైప్ ఇవి రెండు. ఇది ప్లేట్, ఇది కప్. చూడండి, కప్, ఇది ప్లేట్. దీంతో మనం బనానా స్టెమ్స్తో ఇన్ని వాల్యుయేషన్ ప్రోడక్ట్స్ మనం తయారు చేస్తాం. ఓకేనా? మెయిన్ ఏమేమి తయారు చేస్తామంటే బనానా స్టెమ్స్ వచ్చేసి మెయిన్ వచ్చేసి ఫైబర్ మెయిన్ వచ్చేసి ఫైబర్ తర్వాత వాల్యూ అడిషన్ ప్రోడక్ట్స్, మ్యాట్స్, పేపర్స్, మళ్ళీ ఇంకోటి వచ్చేసి షీట్స్తో కప్స్, మళ్ళీ ఆ వేస్ట్తో ఫర్టిలైజర్. ఇది వచ్చేసి నేను కవర్లో పెట్టి మీకు చూపించడానికి కవర్లో ఎట్లని చెప్పాను. ఇది బనానా స్టెమ్ అంతా శాప్ అంతా ఎక్స్ట్రాక్షన్ చేసిన తర్వాత వచ్చిన వేస్ట్. ఇదంతా ఫర్టిలైజర్ మనం చెట్లకు కూడా వేసుకోవచ్చు. చెట్లకు వేసుకొని మంచి మామూలుగా అయితే సతవ అంటారు, బాగా గ్రోత్, న్యూట్రిషియస్ గ్రోత్ ఉంటుంది దీంట్లో. ఇక్కడ ప్రోడక్ట్స్ కూడా మనం బనానా లీవ్స్ వచ్చేసి మనం సేల్ చేసి అంటే బ్రేక్ఫాస్ట్ సెంటర్స్ అట్లా చేసుకోవచ్చు. ఇంకా వాల్యూ అడిషన్ చేసి మన ఫుడ్ ఈటబుల్స్, బనానా మధ్యలో అరటి బోధ ఉంటుంది, ఆ బోధతో జ్యూస్ తయారు చేయొచ్చు. ఆ జ్యూస్ వచ్చేసి మనం డ్రింకింగ్ పర్పస్ జ్యూస్ తయారు చేసుకొని అది తాగడం వల్ల మనకు కిడ్నీలో లైట్గా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా క్యూర్ అవుతుందా అనేది ఒక ఆయుర్వేదం ద్వారా మనకు తెలిసింది. బనానా కోస్టంతో జ్యూస్ ఎక్స్ట్రాక్షన్ చేసుకొని జ్యూస్ కూడా మనం చేసుకోవచ్చు. ఇది ఒక్క స్టెమ్ ద్వారానే మనం ఇన్ని వాల్యూ అడిషన్ ప్రోడక్ట్స్ తయారు చేయొచ్చు. మెయిన్ బనానా స్టెమ్ ద్వారా ఫైబర్ చేయొచ్చు. ఆ ఫైబర్ చేసిన తర్వాత
కింద వచ్చేసి సాప్ వస్తుంది. ఆ శాప్ తీసుకొని మనం స్క్రూ ప్రెస్ చేసి శాప్ అనేది కలెక్ట్ చేసుకొని అది లిక్విడ్ ఫర్టిలైజర్గా ఉండొచ్చు. అదే కింద పడిన వేస్ట్ని వచ్చేసి తీసుకుపోయి మళ్ళీ డ్రై చేసేసి దాన్ని పౌడర్ చేసేసి బాగా గ్రైండింగ్ చేసేసి పౌడర్ చేసేసి ఆ పౌడర్ని మనం కొన్ని వేరే వేరే మిక్సింగ్ కోకోపీట్, నీమ్ పౌడర్ ఇవన్నీ కలిపేసి మనం ఫర్టిలైజర్గా కూడా తయారు చేసుకోవచ్చు. ఇంకోటి వచ్చేసి ప్లేట్స్ తయారు చేయవచ్చు. అది ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు, లేదంటే ప్లేట్స్ వచ్చేసి షీట్స్తో కూడా తయారు చేసుకోవచ్చు. లేదంటే ఆ వేస్ట్ ఉంటుంది, ఆ వేస్ట్ని తీసుకుపోయి బాగా గ్రైండ్ చేసేసి పౌడర్ లాగా చేసేసుకొని హై కంప్రెసర్ దాంట్లో పెట్టేస్తేనా ప్లేట్ కూడా సింగిల్ యూసెస్ ప్లాస్టిక్ ప్లేట్ కూడా రెడీ అవుతుంది. ఇది ఒక బనానా స్టెమ్తో మాత్రమే తయారు చేసే ప్రోడక్ట్స్. ఇంకా మనము చీనా చెట్లు మామూలుగా అయితే చీనా చెట్లు లీవ్స్తో సహా మనం ప్రతి ఒక్కటి మనం వాల్యూ అడిషన్ చేయొచ్చు ఒక ప్రోడక్ట్. మెయిన్ థింగ్స్ అనేది బనానా ఫైబర్తో వాల్యూ అడిషన్, హ్యాండీ బ్యాగ్స్, శానిటరీ ప్యాడ్స్, పేపర్స్ అన్నీ తయారు చేసేదానికి మనకు ఒక బనానా దాంట్లోనే చాలా రకాల వాల్యూ అడిషన్ ప్రోడక్ట్స్ చేయడానికి ఉన్నాయి. థ్యాంక్ యూ. ఈ వీడియో ప్రతి ఒక్కరికి నచ్చింది అనుకుంటూ ఈ వీడియో ఇక్కడికి